ఇవాళ మనం మైక్రోఫోన్ ఆర్డర్ చేసాం ఫస్ట్ టైం. ఇన్ని రోజులు మన వీడియోస్ అన్ని నా ఫోన్లోనే రికార్డ్ చేశా. మీకు మన కంటెంట్ ఇంకింత క్లారిటీగా ఇవ్వడం కోసం ఈ మైక్రోఫోన్ అయితే తీసుకున్నా, ఒకటి చిన్నది. ఈ మైక్రోఫోన్ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఈ గ్రీనరో మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేసిన. ఇది అన్బాక్స్ చేసి చూద్దాం. దీంతో పాటు లైవ్లో ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా చెప్తాం మీకు. ప్యాకింగ్ అయితే మంచిగా స్టైల్ ఉన్నది. ఓపెన్ చేద్దాం. దీనిలో ఒక వారంటీ కార్డు, దాంతోపాటు అట్లే యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. ఈ వారంటీ అనేది మనం 1 year లోపు 1 year వరకు ఉంటుంది వారంటీ. ఈ 1 month లోపు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు ఉన్న QR కోడ్ స్కాన్ చేసుకొని. ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్లో నోట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒప్పో, వివో, ఐక్యూ, రియల్మీ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మిగతా వాటికైతే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి మిగతా బ్రాండ్లకు ఎట్లా అంటే అది కూడా చెప్తా, వీడియో స్కిప్ చేయకండి. ఇంకో చిన్న బాక్స్లో ఇది ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇది C టైప్ కేబుల్ అనమాట. నార్మల్గా మన ఛార్జర్కి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా కేబుల్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఫోన్కి దీనికి ఎట్ టైంలో పెట్టలేం కదా, ఇట్లా మన మైక్రోఫోన్కి ఈ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా అటాచ్ చేసుకోవాలి. ఇది బ్యాటరీ బ్యాకప్ కూడా 4 hours వరకు ఉంది. బిగినింగ్ క్రియేటర్స్కి అయితే బెటర్ అనే చెప్పచ్చు. అమౌంట్ కూడా ఎక్కువేం కాదు, జస్ట్ 800 అంతే ఉంది. ఈ కనెక్టర్ తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఈ మైక్రోఫోన్కి చూడొచ్చు, ఇక్కడ మంచి స్పాంజీ స్మూత్గా ఉంది. ఇది చూడడానికి అయితే బాగున్నది. మనకి హ్యాంగ్ చేసుకోవడానికి క్లిప్ కూడా ఇచ్చింది మంచిగా. సో లేట్ చేయకుండా మనం అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన ఫోన్ తీసుకొని ఈ కనెక్టర్ కనెక్ట్ చేసుకొని దీనికి ఒక 2 లైట్స్ ఉంటాయి. కాసేపు ఈ 2 బ్లూ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేదాకా, మన మైక్రోఫోన్ కనెక్ట్ అయ్యేంత వరకు ఇవి బ్లింక్ అయితేనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ వెనక ఉన్న పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఈ గ్రీన్ లైట్ అనేది వెలుగుతాయి మైక్రోఫోన్కి. ఈ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఈ స్టేబుల్గా ఉంటాయి. ఈ 2 బ్లూ లైట్లు అనేది మన ఫోన్కి పెట్టిన కనెక్టర్ బ్లూ లైట్లు అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఆ స్టేబిలిటీ ఉన్నప్పుడు అప్పుడు మనకు మనం వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. పవర్ బటన్ని మళ్ళీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. మనకి ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ కనెక్టర్ ఉండగానే మనం ఫోన్కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నాలాంటి బిగినర్స్కి, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేవారికి, యూట్యూబ్ వీడియో క్రియేటర్లకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అయితే నేను నార్మల్గానే షూట్ చేస్తున్నా. ఇది నాయిస్ రిడక్షన్ ఏం ప్రెస్ చేయలేదు. దీనికి 3 options ఉంటాయి. 1 time క్లిక్ చేస్తే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు చూడవచ్చు నాయిస్ అనేది. దీనికి 3 level నాయిస్ రిడక్షన్ ఉంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. అట్లే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నేను నార్మల్గా వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్యాన్ కూడా పైన తిరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వెనక పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ని ఒకసారి క్లిక్ చేయగానే మనం ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. చూడొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి పవర్ బటన్ ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసిన, చూడొచ్చు ఇప్పుడు మీకు వాయిస్ అనేది క్లియర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకోసారి మనం ఇట్లే వెనక పవర్ బటన్ ప్రెస్ చేస్తే చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది బిగినర్స్కి అయితే చాలా బెటర్. ఇది ప్రైస్ అయితే తక్కువ ఉంది. సో ఇది చూడడానికి అయితే బాగున్నది. ఇప్పటిదాకా అన్ని వీడియోలు అన్నీ ఫోన్లో రికార్డ్ చేసిన. ఫస్ట్ టైం ఈ మైక్ తీసుకొని మీకోసం ఇంకా కంటెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మైక్ తీసుకొని ఇప్పుడు మీకు దీని రివ్యూ అయితే ఇస్తున్నా మీకు. దీనిలో ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు. మ్యూట్ అంటే మనం ఈ బటన్ని 3 times వెంటనే ప్రెస్ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ ఉన్న పవర్ బటన్ని వెంటనే లాంగ్ ప్రెస్ చేస్తే మ్యూట్లోకి వచ్చేస్తుంది. మ్యూట్లోకి వచ్చేస్తే మన వాయిస్ ఏమి వినబడదు. నేను మళ్ళీ రికార్డ్ చేసి పెడుతున్నా. ఇది ఓకే.